హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ వ్యారీస్. సలాం, నమస్తే, వనకం ఫ్రెండ్స్. ఈరోజు ఒక మూవీ లొకేషన్కి అయితే వచ్చాను. సో రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాని చాలామంది అయితే చూసింటారు కదా. సో బ్లాక్ బస్టర్ సినిమా, కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ అయింది కదా. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. అదే బ్లాక్ బస్టర్ సినిమా రియల్ కళ్యాణ మండపం కడప జిల్లా రాయచూటిలో రియల్గానే ఉంది. సో నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కదా, సో అదే ఎస్ఆర్ కళ్యాణ మండపం రియల్ ఒరిజినల్ షూట్ జరిగింది ఇక్కడే ఫ్రెండ్స్. సో ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేనైతే వచ్చాను. సో చూడొచ్చు, ఇది బయట నుంచి వ్యూ ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో చూడండి చుట్టూ ఒకసారి. ఈ లొకేషన్ చూసారు కదా. సో ఈ లొకేషన్లో కూడా చాలా వరకు చాలా సీన్స్ అయితే షూట్ చేశారు. చూడండి, మొత్తం ఇది ఎంట్రన్స్. దీనికి ఎస్ఆర్ కళ్యాణ మండపానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ సీన్ ఇక్కడే షూట్ చేశారు. ఈ సీన్ కూడా అలాగే ఈ సీన్ మొత్తం టోటల్ ఈ సీన్ మొత్తం బయటనే జరుగుతుంది షూట్ మొత్తం. సేమ్ లొకేషన్లో బాగా గమనించండి. సో మూవీలో చూపించినట్టు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇక్కడ రియల్గా కూడా దీని నేమ్ కూడా ఎస్ఆర్ కళ్యాణ మండపమే ఫ్రెండ్స్. సో కడప జిల్లా రాయచూటి అవుటర్ రింగ్ రోడ్ పక్కనే అయితే మెయిన్ రోడ్డుకే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంటుంది. సో చూడండి బయట కూడా లొకేషన్ ఎంత సూపర్ ఉన్నదో. సో సూపర్గా ఉంటుంది ఈ కళ్యాణ మండపం అయితే రియల్గా కూడా. సో మూవీలో అయితే ఎక్కడే కానీ ఆల్మోస్ట్ ఏవే కానీ సెట్స్ వేయలేదంట. మొత్తం న్యాచురల్ లొకేషన్స్తోనే షూట్ చేసేసారు ఫ్రెండ్స్. మొత్తం బయటనే ఇక్కడ కూడా చాలా సీన్స్ అయితే షూట్ చేస్తారు. సో చూడండి, ఇది మొత్తం ఎస్ఆర్ కళ్యాణ మండపం వ్యూ మొత్తం కూడా. ఈ తాపలపైన జరిగిన సీన్స్ ఏమైనా గుర్తున్నాయా ఫ్రెండ్స్ మీకు? సో హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోని కొట్టడానికి వస్తాడు కదా. సో ఈ సీన్ మొత్తం ఎంటైర్ సీన్ మొత్తం ఈ తాపలపైన షూట్ జరుగుతుంది. సో అది బ్యాక్ సైడ్ 2 కలర్లు ఉన్నాయి కదా, పింక్ అండ్ ఎల్లో కలర్ గుడ్డలు. ఆ గుడ్డలు కూడా ఇప్పటి వరకు అలానే ఉన్నాయి అక్కడే, ఇందాక మీరు చూశారు కదా. సో ఈ ఎంటైర్ సీన్ మొత్తం ఈ తాపలపైనే షూట్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఎస్ఆర్ కళ్యాణ మండపంలోకి ఎంటర్ అవుదాం బట్టని. సో చూడండి, ఎస్ఆర్ కళ్యాణ మండపంలోకి ఎంటర్ అయిపోయాం అండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే హాల్ ఫ్రెండ్స్ మొత్తం. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఉంది. కింద కొన్ని ఆఫీస్ రూమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ మొత్తం హాల్ ఉన్నది. స్టేజ్ చూడండి. సో ఫ్రెండ్స్, ఈ స్టేజ్ పైనే కొద్దిగా డెకరేషను అవి బ్యాక్గ్రౌండ్లో సెట్స్ అవన్నీ వేసేసి సో టోటల్ మ్యారేజెస్ అన్నీ ఇక్కడే ఆ స్టేజ్ పైన షూట్ చేశారంట ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ మ్యారేజెస్ అన్నీ కూడా అదే స్టేజ్ పైన షూట్ చేశారు. సో స్టేజ్ కూడా రియల్గా కూడా స్టేజ్ సూపర్ ఉన్నది కదా. సో బాగా మంచి డిజైనింగ్గా చూడండి.
సో ఫ్రెండ్స్, సినిమాలో ఒక కామెడీ సీన్ ఉన్నారు కదా. సో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కదా. ముగ్గురులో ఒక వ్యక్తి ఫ్రెండ్ హీరోయిన్ని చేసుకోబోయాడు ఉంటాడు కదా. సో తనని చూడడానికి వచ్చినప్పుడు పైనుంచి పరిగెత్తుకుంటూ రూమ్స్లలో నుంచి వస్తారు కదా. సో ఆ రూమ్స్ పైన ఉన్నాయంట. సో పైకి వెళ్దాం పదని రండి. సో గ్యాస్ పైన వచ్చేసి రూమ్స్ అన్నీ ఉన్నాయి. దగ్గర దగ్గర 15 రూములు ఉన్నాయన్నా, 12 సో 12 రూమ్స్ అయితే ఉన్నాయి పైన. ఈ రూమ్స్లలో కూడా షూట్ అయితే జరిగాయి ఫ్రెండ్స్. సో దాదాపు చాలా సీన్స్ అయితే ఈ రూమ్స్లలో జరిగాయి. వాళ్ళు మామూలుగా స్టే కూడా ఇక్కడే ఉన్నారంట. సో ఈ సీన్ అయిపోతుంది కదా. సో సింధు నాకు ఎందుకు పడదనా అని తన సీనియర్ని మన హీరో గారు కొట్లాడతారు కదా. సో ఈ సీన్ అయిపోయిన వెంటనే ఒక కామెడీ సీన్ అయితే వస్తుంది. సో ఆ సీన్ మొత్తం పైన వాళ్ళు పడుకుంటారు కదా, చూడండి. ఈ పడుకునే బెడ్రూమ్ మొత్తం 13వ నెంబర్ రూమ్లో అంట ఈ సీన్ వచ్చేసి. చాలా విశాలంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో ఎవరు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒకవేళ రియల్గా ఎవరిని ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకోవాలంటే సూపర్ ఉంటుంది. పైన వసతులు కానీ రూమ్ వసతులు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. కింద హాల్ ఉన్నది, ఇంకా డైనింగ్ హాల్ కూడా కింద ఉందంట. సో అది కూడా చూద్దాం మనం ఒకసారి. సో పైన ఎంతమంది జనాభా వచ్చినా కూడా ఇక్కడ మ్యాక్సిమం మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడొచ్చు ఎంతమంది వచ్చినా కూడా దగ్గర దగ్గర 12 రూములు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ రూములన్నింటిలో ఎంతమంది జనాభా వచ్చినా కూడా ఇక్కడ ఉండవచ్చు. కింద వచ్చేసి 2 డైనింగ్ హాల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకటి, దాని తర్వాత దీని పక్కనే ఇంకోటి ఉన్నది. సో సినిమాలో ఫుడ్ ఇచ్చే సీన్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మొత్తం ఇక్కడే షూట్ చేశారంట. చూడండి, ఇది మొత్తం స్టోర్ రూము, ఫుడ్ పెట్టేది A to Z మొత్తం సీన్స్ అన్నీ ఇక్కడే జరిగాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి కిచెన్ స్టోర్ రూమ్. ఇది అవుట్లుక్ ఫ్రెండ్స్, బయట నుంచి చూడండి. ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఒక సాయిబాబా టెంపుల్ ఉన్నది ఫ్రెండ్స్. సో పర్టికులర్గా సినిమాలో చూపించలేదు కానీ బట్ కొన్ని సీన్లలో మనం గమనించవచ్చు. చూడండి ఈ సీన్లో బ్యాక్ సైడ్. సో ఈ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్. సో లోపల సాయిబాబా విగ్రహం అయితే ఉన్నది ఫ్రెండ్స్. చూడొచ్చు ఎస్ఆర్ కళ్యాణ మండపం పక్కనే ఈ సాయిబాబా టెంపుల్ని కూడా నిర్మించారు. సో మూవీలోని క్లైమాక్స్ ఇక్కడే ఫ్రెండ్స్ షూట్ చేశారు. సో బయట లొకేషన్లోనే, ఇప్పుడు మీకు కనిపిస్తున్న లొకేషన్లో ఆ షూట్ అయితే జరుగుతుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదరు హీరోయిన్ని తీసుకొచ్చి మన హీరోకి అప్పచెప్తారు కదా, ఆ సీన్ మొత్తం ఇక్కడే బయటే షూట్ చేశారు. దాని తర్వాత హీరో అలాగే హీరో ఫాదరు ఇద్దరు కౌగిలించుకునే సీన్ అయితే ఉంటుంది. సో చాలా సెంటిమెంటల్ సీను. సో ఆ సీన్ కూడా ఇక్కడే బయటే షూట్ చేశారు ఫ్రెండ్స్. ఎంటైర్ సీన్ మొత్తం ఇక్కడ బయట కాంపౌండ్ వాళ్ళలోనే ఆ చెట్ల మధ్యనే షూట్ జరుగుతుంది. చూడొచ్చు మీరు. సో సత్తు సంకేత్ వచ్చినప్పుడు ఈ సీన్ మొత్తం బయటే షూట్ చేస్తారు ఫ్రెండ్స్. సో కాంపౌండ్ బయట ఇది లొకేషన్ మొత్తం చూడండి. సో మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది చూడండి ఈ సీన్లో. సో మెయిన్ రోడ్లోనే ఈ యొక్క ఎస్ఆర్ కళ్యాణ మండపం అయితే ఉంది. సో మనం లోపలికి ఎంటర్ కాకముందే బయట వెహికల్స్ పార్క్ చేయడానికి, వెహికల్ వెళ్ళడానికి బాగా స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఈ సీన్ మొత్తం షూట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్
మూవీలో నైట్ టైం ఫంక్షన్ జరుగుతున్నప్పుడు హీరో వాళ్ళ డాడీని ఇన్సల్ట్ చేస్తారు కదా కొంతమంది, అప్పుడు హీరో వచ్చి కొడతారు. సో అది ఈ లొకేషన్ ఫ్రెండ్స్. సో మొత్తం పార్క్లో ఉంటుంది కదా, అది లైటింగ్ అంతా సెట్ చేసి, సో నైట్ వ్యూలో ఇక్కడే ఉంటుంది కదండి ఈ చెట్లు, ఇదే లొకేషన్. సో మొత్తం పార్క్ అయితే ఇదే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడే మొత్తం ఆ సీన్ షూట్ చేశారు. ఆ చెట్టు కాడనే వాడు ఇన్సల్ట్ చేసినోడిని తీసుకెళ్ళి కొడతాడు హీరో. చూడండి ఈ సీన్లో మొత్తం కోపంగా వచ్చేసి ఆ చెట్టు కాడే కొడతాడు. చూడండి అవన్నీ చూడవచ్చు, మీరు బాగా గమనియండి. మొత్తం లొకేషన్ అదే. సో నైట్ టైం డెకరేషన్ సూపర్ చేశారు కదా అప్పుడు షూటింగ్లో. సో ఫ్రెండ్స్ చూసారు కదా కళ్యాణ మండపం మొత్తాన్ని. సో మొత్తం A to Z ఆల్మోస్ట్ కళ్యాణ మండపం వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మొత్తం సెట్స్ పెద్దగా ఏం వేయలేదంట, మొత్తం న్యాచురల్గానే సినిమా మొత్తం తీశారంట ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఈ సీన్లో కూడా, ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారు. సో మీరు ఆ సీన్స్ ఏంటనేది కామెంట్ చేయండి, కనుక్కోండి. సో ఫ్రెండ్స్ అంతా కూర్చొని బాధపడేది ఇక్కడే, ఫ్రెండ్స్ అంతా వాళ్ళంతా కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో ఈ లొకేషన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. సో మొత్తానికి అయితే ఇదే ఫ్రెండ్స్ SR కళ్యాణ మండపం. సో మ్యాక్సిమం మొత్తం కవర్ చేసి షూట్ చేసి చూపించాను మీకు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో తప్పకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను షూట్ చేస్తూ ఉంటాను, మంచి మంచి లొకేషన్స్ అన్ని మీకు చూపిస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.